దే ఆర్ క్రియేటింగ్ ప్రొడక్ట్స్ ఫర్ ద వరల్డ్, సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ ఫర్ ద వరల్డ్. ఈ యొక్క కంపెనీ అధ్యక్ష 150 GCCs, భారతదేశం 150 GCCs వీళ్ళు కట్టడం జరిగింది అధ్యక్ష. సుమారుగా 1,40,000 మంది ఆ 150 GCCs లో పనిచేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష పెప్సీ, మ్యారియట్, అదేవిధంగా టార్గెట్, లోవ్స్, డెల్టా ఎయిర్లైన్స్, వెల్స్ ఫార్గో, బెస్ట్ బై, H&M ఇలా అనేక కంపెనీలు GCC వీళ్ళు కడతాం జరిగింది అధ్యక్ష. సో ప్రతి పాలసీ ప్రతి కంపెనీని థరోగా రివ్యూ చేసి SIPC అని ఉంటుంది అధ్యక్ష, అక్కడ అధికారులు కమిటీ అధ్యక్ష, దాని తర్వాత SIPB ఉంటుంది అధ్యక్ష, అది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ అధ్యక్ష, దాని తర్వాత క్యాబినెట్కి వస్తుంది. క్యాబినెట్లో డిస్కస్ చేసిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్తోనే ఇవన్నీ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ ఈ 99 పైసలకి గతంలో కూడా నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష, ఇదే హౌస్లో వేరే కంపెనీల పేర్లకు తీసుకొచ్చారు. ఆ రోజు ఛాలెంజ్ చేసి ఆ కంపెనీకి ఇచ్చానని మీరు నిరూపిస్తే ఐఎమ్ రెడీ టు రిజైన్ ఆన్ దిస్ ఫ్లోర్ ఆఫ్ దిస్ హౌస్ అని ఆనాడు నేను చెప్పాను అధ్యక్ష. తీసుకురాలేకపోయారు. ఇచ్చిన ప్రతి కంపెనీ కూడా క్రెడిబిలిటీ ఉన్న కంపెనీ, బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ తప్ప ఎవరు అయానా గయానా పోతే ఇచ్చేదానికి మేము సిద్ధంగా లేము అధ్యక్ష. ఇంకా క్లోజ్ చేయండి. ఏంటి కుదరదు, ఏంటి కుదరదు? మీకు ఏదైనా మీకు ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే అడగండి. మంత్రి గారు చెప్పిందని నో డిస్కషన్. వినండి వినండి, ఇప్పుడు మంత్రి గారు చెప్పిన దాని మీద మీకు ఏదైనా క్లారిటీ కావాలంటే అడగండి. అధ్యక్ష ప్రజలకి నిజాలు తెలియాలి. ఏంటి కుదరదు? ప్రజలకు నిజాలు తెలియాలి అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష అడిగారు అధ్యక్ష, TCS కి భూమి ఇవ్వకూడదా, కాగ్నిసెంట్ కి భూమి ఇవ్వకూడదా, మదర్సన్ కి భూమి ఇవ్వకూడదా, రహేజాకి భూమి ఇవ్వకూడదా, ANSR అధ్యక్ష వీలే పిల్లేపించారు అధ్యక్ష. దీనిపైన కోర్టులో పిల్లేపిస్తారు, కోర్టు కూడా ముట్టుకాయలు వేసింది అధ్యక్ష. తెలుసుకోమని చెప్పండి దయచేసి.